నువ్వు దేవుని చిత్తం నెరవేరుస్తున్నా, దేవుని ప్రణాళిక నీ పట్ల జరుగుతున్నా, నీ వాళ్ళే నిన్ను అర్థం చేసుకోరు. నీ కుటుంబ సభ్యులే నీ గుండె బద్దలైపోయేలా మాట్లాడతారు. నీతిమంతుడైన యోబుకి దేవుని చిత్తంలో ఒక రోగం వచ్చింది. అప్పుడు అతని భార్య ఏమంటదో తెలుసా? ఇంకా ఎంతకాలం నువ్వు నీతిగా బ్రతుకుతావు? అసలు నీ దేవుడు నిజమైన వాడే అయితే నీకెందుకు ఈ రోగం వస్తుంది? ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని నీ దేవుణ్ణి దూషించి మరణించు అని. యోబు ఉన్న పరిస్థితుల్లో కట్టుకున్న భార్య అతన్ని అర్థం చేసుకోకపోగా అతన్ని అపార్థం చేసుకోవడం చాలా బాధాకరం. యోబు దేహం మీద ఉన్న పుళ్ళ మీద అతని భార్య మాటలనే కారం జల్లి అతని ఇంకా బాధ పెట్టింది. దేవుడి ప్రణాళికలో ఉన్న యోబుకి అతని భార్యే పక్కలో బల్యమైంది. నేను అదే అంటున్నా, నువ్వు దేవుడి ప్రణాళికలో ఉన్న, దేవుడి చిత్తం నెరవేరుస్తున్నా, నీ వాళ్ళే, నీ కుటుంబ సభ్యులే నిన్ను సూటిపోటి మాటలతో వేధిస్తారు.